హలో హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హలో హలో హాయ్, హాయ్ గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ అక్క. ఎవరు ఈ చెల్లి? హర్షితనక్క. హర్షిత, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. బాగున్నావా? బాగున్నానక్క. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిందా? అయ్యిందక్క. ఏం తిన్నావు హర్షిత? ఏం తిన్నావు? అవునక్క. అవునక్క, అవునక్క. చాలా చాలా బాగున్నానక్క. నిజమా చెల్లి? అవునక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పేరు మర్చిపోయింది చూసావా అలా పడడం వల్ల. హర్షిత. ఓకే హర్షిత. హలో అక్క. హర్షిత, వినిపిస్తుందా? నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక రోజు చెప్తానక్క. ఓకే, చెప్పు నాన్న. నా పేరు హర్షిత. ఓకే. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నేను అతి చిన్న వయసులోనే మొదటి 3 క్లాసులు 3 రాష్ట్రాలలో చదవవలసి వచ్చింది. నా మొదటి క్లాసు అయిన ఎల్కేజీ మహారాష్ట్రలోని కళ్యాణ్లోను, నా 2వ క్లాసు అయిన యూకేజీ కర్ణాటకలోని బెంగళూరులోను, ఇక నా 3వ క్లాసు అయిన ఫస్ట్ స్టాండర్డ్ ఆంధ్రాలోని కాకినాడలోను చదివాను. ఆ విధంగా నేను అతి చిన్న వయసులోనే వరుసగా 3 క్లాసులు 3 రాష్ట్రాలలో చదివి హ్యాట్రిక్ సాధించాను. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అది నేను ఎల్కేజీలో జాయిన్ అయిన మొదటి రోజు. నేను ఏడుస్తానేమోనని మా మమ్మీ నన్ను మా క్లాస్ టీచర్ కి అప్పగించి నేను చూడకుండా వెళ్ళిపోయింది. నేను వెంటనే మా టీచర్ వైపు తిరిగి, మా మమ్మీ వెళ్ళిపోయింది కాబట్టి మీరే నన్ను ఎత్తుకోండి అని ఏడుపు లంకించుకున్నాను. నా మాటలు విన్న ఆ టీచరు అవాక్కయ్యింది. ఈ సంగతి మా మమ్మీ ఇప్పటికీ అందరికీ చెప్పి నవ్వుకుంటుంది. నా అతి చిన్న వయసులోనే మర్చిపోలేని మధురమైన సంఘటన ఇది. ఆ సంఘటన తలుచుకుంటూ ఒక చిన్న పాట. పిల్లలు దేవుడు చల్లటి వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడే, తప్పులు మన్నించితే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. హలో హర్షిత, చిట్టి తల్లి, ఇలా నువ్వు ఇలా పాటల్లో ముంచేసి మాటల్లో ముంచేస్తే నేను ప్రోగ్రామ్ చెయ్యాలా వద్దా? థ్యాంక్స్ అక్క. ఓకే, చాలా చాలా బాగా మాట్లాడతావు హర్షిత. నువ్వు మాట్లాడుతుంటే ఇంకేమీ గుర్తురావు తెలుసా? అన్ని మర్చిపోయి నీతో మాట్లాడేస్తున్నాను. ఓకే, మరి మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? ఓకే, మరి శివరాత్రి కదా, గుడికి వెళ్ళావా? వెళ్ళావా గుడికి? టెంపుల్ కి వెళ్ళావా? వెళ్ళావా? ఓకే, ఏమని దండం పెట్టుకున్నావు దేవుడికి? బాగా చదువుకోవాలని, ఇలాగే తెలివిగా మాట్లాడాలని. నీకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా హర్షిత? నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? తెలుసా? ఓకే హర్షిత, ఇలాగే కాల్ చేస్తుండు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, హర్షిత తరపు నుంచి కూడా ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ హర్షిత తరపు నుంచి, అలాగే డీజీ వర్ల వారి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కాల్ చేసి మాట్లాడాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 2349099 కాల్ చేస్తుంది. మరి నెక్స్ట్ కాల్ చూద్దాం.